ఏంటంటే మా మిస్సెస్ వెళ్ళిపోయింది, తాగుతూనే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయినాక ఇద్దరు పిల్లలు, నాకు ఇద్దరు అమ్మాయిలు. మా అమ్మాయి మా భార్య లేదు. లేనప్పుడు నేను ఎంత ఎందుకు సంపాదన ఎందుకు అని చెప్పి అని కూడా గోల్డ్ చైన్, నా చైన్ ఉంది బంగారం ఐఏఎఫ్ఎల్ బ్యాంకులో. మళ్ళీ దాన్ని ఏం చేసినంటే మళ్ళీ రిటర్న్ పెంచిన మళ్ళీ డబ్బులు. దానికి అంతకుముందు 30,000 ఇచ్చిండు, అప్పుడు 30,000 ఉంది. ఇప్పుడు ఆ 70,000 తుడమయ్యేసరికి ఆడే బ్యాంక్ నుండి ఫోన్ చేసిండు, మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే చిరంజీవి తీసుకుందిరా అని చెప్పాలి. మళ్ళీ ఇదే అని చెప్పని ఎట్లా మా ఫోన్ చేసిందని చెప్పని నాకైతే డబ్బులు అయిపోయినాయి అప్పటికే. ఇంటి ఉన్న డబ్బులు అయిపోయినాయి. ప్రస్తుతానికి ఇంటి ఉన్నాయి కూడా మా భార్య వేసుకొని పోయిందిలే డబ్బులు. అప్పుడు డబ్బులు లేవా మరి ఎట్లా పరిస్థితి, ఛార్జీ కూడా లేకుండా. మా అమ్మకి చెప్పిన మళ్ళీ పెరిగి పోయేస్తామని చెప్పిన 100 రూపాయలు ఇచ్చింది. మళ్ళీ ఒకసారి 10,000 తెచ్చిన. ఆ 10,000 మహిళా సంఘానికి 2,000 కట్టినా, 3,000 కట్టినా, టీఎంఐకి 2,000 కట్టినా. అవి కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ 5,000 తెచ్చిన. మళ్ళీ ఇవన్నీ చెప్పాను, మళ్ళీ 5,000 అయిపోయినాయి. మళ్ళీ 3,000 తెచ్చిన. ఒక పెళ్లి కాడ 500 కట్నం వేసిన, ఆ 3,000 అయిపోయింది. మొన్న రింగు బటు ఉండే, పెళ్లి బటు పోతే కదా ఇప్పటి దగ్గర మాట మీద మాట వచ్చి మా తమ్మ అంటారు, నేను పెట్టిన సొమ్మేది అంటారు అని చెప్పని ఇప్పటి దగ్గర అమ్ముకోలేదు. ఇంట్లోనే ఉండి అది తీసుకపోయి కుదరబెట్టిన. మొన్న 10,000 తెచ్చిన. పాలెత్తు బంగారానికి 10,000 ఇచ్చింది. మొన్న మా టీవీ అమ్మాయికి 2,000 కట్టినా. మళ్ళీ ఒక మహిళా సంఘం 600 అంటే 600 కట్టినా. అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఏం లేవు. అయిపోయాక మా అమ్మ ఇంట్లోనే ఉండి ఏడుస్తున్నట్టు. ఇంట్లో పోవట్లేదు అసలు. ఉదయం లేగానే కళ్ళు మీద కళ్ళు సరిపోలేని మన నాయంటే 2-3 మొత్తం నేను పోతున్నాను చెప్పంటే రాలేను అనకంగా. ఎట్లా పోపించడం అని చెప్పని అనకంగా రావడం నేను తాగేదాన్ని తక్కువ, మంది ఎక్కువ అవుతుంది. అసలు ఎన్ని అయిపోయా కూడా అర్థమవుతుంది నాకు. తెల్లారు చూసుకుంటే జీవులా ఎన్ని ఉన్నాయరా అని చెప్పని చూసరికి ఎన్ని లేవు. ఇన్ని పాయలు ఎక్కడ పోయినా అంటే ఇక్కడ పోతున్నా ఒకటి తీసుకుంటుంది తెలియదు. ఆ అకౌంట్కి ఇచ్చి మర్చిపోతున్నా, నా పక్కన ఉన్నోడు తీసుకుంటే నాకేం అర్థమవుతలేదు. నాకు మైండ్ పని చేయట్లేదు. తాగడే ఇంత దిగముందుకు ఎక్కేయటం. వచ్చి మా అమ్మ మన లెస్స ఏడుస్తున్నట్టే. అయ్యగారు మన వేస్టింగ్కి వచ్చింది పేరువాళ్ళకు, మా అమ్మ రాజమాడికి. మన అయ్యగారు నేను ఇంటే పోయేసరికి నాకు ఎదురు వచ్చింది బయటికి బాధలకు చీరోడి మీకు 100 అన్న 100 అన్నాడు. అయ్యగారు ప్రార్థన చేయని చెప్పని ప్రార్థన చెప్తుంది. నేనేమన్నా చెప్తున్నాను, ప్రార్థన చేసింది అయ్యగారు. ప్రార్థన చేసి మీకు వెళ్ళి వచ్చింది. సాయంత్రం అవుతుంటే మళ్ళీ అయ్యగారు మరి నాతోటి అయితే అనలే. మళ్ళీ మా మామతో అన్నారా, మా అమ్మతో అన్నారా, మరి దీని మీద దయ్యం ఉంది, నేను తీసుకురారమ్మా అని అంట. మా అమ్మ పొద్దుగులు ఎడుతున్నాను. అన్నం లేదు, 2-3 రోజులు అయింది. అసలు అన్నం లేకుంటే మళ్ళీ కాల్ చేయాలని చూపోతూ కొంత తప్పదు నాకు. మళ్ళీ డాక్టర్ కాడికి పోవాలి, మళ్ళీ 1,000 రూపాయలు సెలూన్ పెట్టాలి. సెలూన్ 2-3-4 పెట్టిస్తేనే అప్పుడు పానం కోలుకుంటుంది. అన్నం లేదా తాగుడేనా. నన్ను ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చారు, నాకు తెలియదు ఆ విషయం. తీసుకొచ్చారు. ఆ బంధుడికి అవి పెట్టారు. బంధుడు అంటే ఈ నుంచి అంత ఆడుంటుంది, డబ్బా అంతా ఉంటుంది బంధుడి అంటే. మీ చిన్న బిడ్డకి బాగాలేదంట అమ్మా, దాపోంది హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఇప్పుడే ఫోన్ చేసినాను. నిన్న మా పెద్ద బిడ్డకి జ్వరం వచ్చింది. ఏ అమ్మాయికి ఏందని చెప్పని నాకు డబ్బులు లేవు. ఏడుస్తున్నాయి మా అమ్మాయి, డబ్బులు లేవు. మా అమ్మాయి జ్వరం వచ్చిన డబ్బులు లేవు. ఎట్ట పరిస్థితి మా హాస్పిటల్ ఉందంటే నాకు ఏడ్చిన ఇంటి నుంచి బయటికైనా కానీ మా అమ్మ నేను తీసుకున్నా రా అన్నది. నాకు ఇక్కడ ఇక్కడికి వస్తానని నాకు తెలియదు. ఇంకా హాస్పిటల్కి కానీ అనుకుంటున్నా. డబ్బులు అయితే ఎట్లా మా పరిస్థితి ఉన్నదా. ఇప్పుడు నేను కూడా పెట్టినా మమ్మల్ని నేను ఏడుస్తున్నాను. ఇంకా ఎట్లా అని చెప్పి అక్కడ అనిపించినాడు రా అని ఎంత ఆటో ఎక్కించాను. ఆటో ఎక్కించిన అడిగి నాకు తేయడం అసలు 100 ఆపినా డీజిల్ పోపిద్దాం నా ప్రయత్నం. డీజిల్ లేని దేవకొండ కట్టబోతా బండి డీజిల్ కన్నా ఆపుతారు. డీజిల్ కాపితే మళ్ళీ ఇంత మంది ఆదామని నేను నాకు మంది మీద పోతుంది. అప్పుడు డీజిల్ కాపుతలేడు. మళ్ళీ బండి పోనిస్తాను అని శనపెరిగి తీసుకొచ్చిన ఆడ ఆపుతలేడు. మళ్ళీ రోడ్డు మీద తనకాడ ఆడ ఆపిల్లగా రోడ్డు మీద తనగా ఇటు పోయి ఇటు బండి ఇటు తిప్పేది, మళ్ళీ పెరిగా తిప్పేది. ఇటు తిప్పిండు. ఇటు తిప్పిన ఏం పిల్లగానా అంటే నువ్వు ఎక్కువ సార్ అమ్మ ఆడ వాళ్ళు ఉండంటే ఎక్కించుకోదాం అని అంటుంది. మరి చర్చికని చెప్తలేడు నాకు, మా అమ్మ చెప్తలేడు, ఇక్కడ ఓళ్ళు మా అన్న చెప్తలేడు. ఇక్కడికి తీసుకొచ్చు, ఇక్కడికి వచ్చినా కూడా ఇంకా ఇంటికి తీసుకొచ్చు. ఇంటికి తీసుకొచ్చినా అప్పుడుగా మళ్ళీ చర్చిలో పోతే నేను తాగలేనుగా. ఒక కోట రైతు తీసుకురా అప్పుడు తానే తాగదాను. మళ్ళీ ఇంకా తాగడమే కూర్చుంది. అయ్యగారు మంచమే కూర్చున్నాడు. నన్ను కింద కూర్చున్నాను నేను. మరి ఎట్లా తిరిగా ఒకటి మంది తీసుకురా అయ్యగారు ముందర నేను తాగుతలే అని చెప్పాను. ఇంకా నాకు ఇంకా తాగలనే పానం వస్తుంది. పోతుంది అప్పుడు కొట్టు మావాడు వెంపటి 220 పట్టిన సెల్లులో ఉన్నాయి ఒక 2,000 దాకా. మీ సెల్లు ఆ 2,000 దాన్ని ఉన్నాయి. ఇంకా 2,000 హాస్పిటల్ పోతే ఎంత సరిపోతే నాకు ఇంకా ధైర్యం వస్తలేదు. 2,000 అని చెప్పాను. ఆడికే మా అమ్మ ఆ పిల్లగానికి 300 కిరాయి ఇచ్చినాక. ఆ పిల్లగాడు కూడా మరి 300 ఇచ్చిందిలే మా అమ్మ కిరాయి.
మరి 220 ప్లాన్ ఆ పిల్లడు అండి 220 కొట్టిన ఆ ప్లాన్కి కొట్టిన కథ మా అన్న ఇంకా బండి స్టార్ట్ ముందు తమ్ముడు మళ్ళీ కొత్త ఎలా నీకు వస్తాను బండి స్టార్టింగ్ పోయినాక ఇంకా అయ్యగారు అండి ఎట్లా ఉందని చెప్పి అంటే ఎట్లా ఇంత తాగతా అయ్యగారు అయ్యగారు ముందని అడుగుతుంది తాగత పానం అవుతుందని ఆవిడ తెప్పించడం నేను కూడా తాగదాని చూస్తున్నా బాబాయ్ అవుతాడు మళ్ళీ మా బాబాయ్ గారు తెప్పించడేమో తర్వాత ప్రార్థన చేస్తాడేమో అని చెప్పని అనుకుంటున్నా తెప్పిస్తాడు అయ్యగారు అని తెప్పిస్తే తాగదని నేను చూస్తున్నా తెచ్చుకున్నాక ప్రార్థన చేయలే అని చెప్పి అనుకున్నాను ఇంకా తెప్పిస్తాడేట ఇప్పుడు 200 పోతే ఇప్పుడు ఇంకా ఆటో స్టార్ట్ చేసుకొని పోయాడు తెచ్చుడు అని చెప్పని ఇంకా ప్రార్థన చేస్తానని చెప్పని వెంపటే ఇంకా నిండు మోకాల మేము ఉన్నసరికి నిండు మోకాల మేము ఉన్నామని వెంపటే నాకు ఇంకా మోకాలు ఆగుతలేవు కొద్దిసేపు నిలబడ్డ వంగిన వెంపటి కూలబడ్డా ఇంకా కూలబడేసరికి ఇంకా ప్రార్థన ఒక 10 నిమిషాలు చేసింది ఇంకా అయ్యగారికి మరి ఇంక ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇంకా ఆయన మీద చేసుకోలేరు అమ్మాయికి దుఃఖశక్తి ఉందని చెప్పాను ఫస్ట్ రాగానే ఆ తర్వాత ఇంకా అయ్యగారికి మరి ఆ కన్నులు లోపడ్డది అంటే ఆ నైట్ మాకేం చెప్పలే ఇంకా మా అమ్మ చెప్పలే మా ఆయన చెప్పి నాకు ఏమని చెప్పాలి తెల్లారినాక మళ్ళీ ఉండి సంగతి రా నీ మీద ఇంత ఇలా బట్టలు కట్టుకుని ఉంది ఇట్టించి పారిపోతుందిరా అని చెప్పాను మరి నేను చెప్పలేదు చెప్తే మళ్ళీ ఇంకా మీరు అగలేదని చెప్పలేరా మళ్ళీ పండుకున్నా కూడా తెల్లారినాక మళ్ళీ అయ్యగారి కళలు వచ్చిరంట నువ్వు ఇంటికి పోగానే నీ దోస్తులు రెడీగా ఉండరా నాకు నైట్ కళలు వచ్చారా నువ్వు పోగానే నేను ముందుతారు చూడరా నీ కోసం ఎదురు చూసుకుంటూ ఉంటారా అని చెప్పి అంటున్నాను ఇంకేమయ్యా గారు ఇంటికి పోతే ఎట్లుంటుందని అని చెప్పి నేను అనుకున్నా కూడా ఇంకా నాకు ఇంకా ఇప్పటి దగ్గర ఉండి కూడా ఇప్పుడు బుధవారం నాడు వచ్చిన ఇంకా ఝాన్సీ చెల్లమ్మ నేను మళ్ళీ ఉదయం 10కి మళ్ళీ 1 గంటకు సాయంత్రం మళ్ళీ 7 నుంచి రోజు ఇద్దరు ముగ్గురు వచ్చేది నలుగురు వచ్చేది ఆయనకు వచ్చేది అక్క పేరు ఇంకా నలుగురు వచ్చేది ఆ 4 గంటలకు ఝాన్సీ నేను ఇంకా వచ్చిన పాటలు పాడుకునేది ఝాన్సీ ఇంకా ప్రార్థన చేసేది ఇంకా ఇప్పటికి రావాలని చెప్పని మా భార్యను కోరుకుంటున్నాను ఇప్పుడు అయ్యగారు చెప్తున్నా మా 2 పిల్లలు మా భార్య రావాలని ఈ సాక్ష్యం చెప్పినందుకు ఇంకా చాలా ఉన్నదే కానీ చెప్పని ఇప్పుడు ఇంకా అంత వినిపించుకుంటున్నదే కానీ ఇంకా నా పరిస్థితికి ఇది రావాలని చెప్పని ప్రార్థన అందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పని నా యొక్క కోరిక నా యొక్క ప్రార్థన అలంకరించుకుంటున్నాను.